నా పిల్లోడిని తీసుకొచ్చి లేదంటే ఇంత బట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా అదే చూసుకొని నా కొడుకు తీసుకులేదు. నేను ఎందుకంటే మాట్లాడలేదు, నా బిడ్డ నాకు కావాలి. మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైనటువంటి గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్నట్టుగా తన కుమారుని మే 9వ తారీఖున అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి సిఐ నాగరాజు, ఇక నీ కొడుకును మర్చిపో, దండ రెడీ చేసుకో, వాడిని చంపేస్తానంటూ నాతో చెప్పాడు. అప్పటి నుంచి కూడా నా కొడుకు ఆచూకీ తెలియట్లేదు అని చెప్పి ఆ తల్లి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు కూడా పోలీసులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, అతను కోర్టు ముందు అటెండ్ ప్రవేశపెట్టమని చెప్పి. అయితే వీళ్ళు చెప్తున్నట్టు వివరణకు అసహనానికి గురైనటువంటి కోర్టు కూడా పోలీసుల యొక్క తీరుని దుయ్యబట్టింది. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏమిటి? నిజంగా సాయికృష్ణ బతుకుంటే మరి కోర్టు ముందు ఎందుకు ప్రజెంట్ చేయలేదు? ఈ రోజు కాకపోతే రేపన్నా సరే నేరం జరిగితే ఆ నేరం బయటపడుతుంది, మనం కూడా దోషులుగా నిలబడాల్సి ఉంటుందని చెప్పి కృష్ణలంక సీఏ నాగరాజు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఎంత దారుణం అంటే, అతను రౌడీ షీటరే కాదని అన్నాం. ఆ సాయికృష్ణకి సంబంధించి 21 కేసుల వరకు నమోదై ఉన్నాయి, రౌడీ షీటరే. కానీ శిక్షించే బాధ్యత ఎవరిదే? న్యాయస్థానాలది. సీఏ నాగరాజు గారు చట్టాన్ని తన చేతిలో తీసుకుని ఒక వ్యక్తిని లాకప్ చేసేంత స్థితికి వెళ్ళాడంటే అతనిపై ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా? మరి ఆ కోణంలో కూడా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇందులో విస్తుపోయే నిజాలు ఏంటంటే, ఎక్కడైనా రాష్ట్రంలో ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినా, లేదంటే ఒక ఉగ్రవాదిని చంపేసినా, ఏ వ్యక్తి అయినా కస్టోడియల్ టార్చర్లో చనిపోయినా మర్యాదగా అతని డెడ్ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే సాంప్రదాయం ఉంది. ఎక్కడో చాలా చోట్ల చూస్తున్నాం, పోలీసులకి మావోయిస్టులకి ఎదురుకాల్పులు జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైనా మావోయిస్టులు చనిపోయినా లేకపోతే పోలీసులు చనిపోయినా ఏం చేస్తున్నారు? ఆ డెడ్ బాడీని తీసుకొస్తున్నారు, పంచనామా నిర్వహిస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేసి గౌరవంగా. మన ఇటీవల జరిగినటువంటి చాలా ఎన్కౌంటర్లకు సంబంధించి హిడ్మా కేసులో కూడా ఏమైంది? అతను ఎన్కౌంటర్ చేసినా సరే ఏం చేశారు? ఎదురుకాల్పుల్లో చనిపోయిన అతను డెడ్ బాడీని తీసుకెళ్ళి తల్లికి అప్పచెప్పారు. అది కనీస ధర్మం. ఇక్కడ ఏకంగా చనిపోయినటువంటి డెడ్ బాడీని బాత్రూంలో తీసుకెళ్లి పాడేసి అక్కడి నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్లి పూర్తిగా బాడీని బర్న్ చేసేసి బూడిద కూడా మిగలకుండా చేసేస్తే తన యొక్క నేరానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ తుడిచివేయాలన్న ఉద్దేశంతో సిఐ నాగరాజు గారు ఈ పని చేశారా? దీనికి సంబంధించి అతనిపై కేసులు ఇంకా నమోదు చేసినా చేయకపోయినా ప్రస్తుతానికి ఆయన అయితే వీఆర్కి పంపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే సాయికృష్ణకి సంబంధించినటువంటి తల్లి ఉందో ఆమె కనీసం ఆ బూడిదన్నా ఇవ్వండి, మా కొడుకు సంబంధించినటువంటి బూడిదన్న ఇస్తే మా కర్మకాండ పూర్తి చేసుకుంటాం, దయచేసి ఏ రోజు చనిపోయి ఆ డేట్ అన్నా చెప్పండి అని చెప్పి దండం పెట్టి వేడుకుంటున్నా. మరి అటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కుటుంబానికి వచ్చిందంటే నేరస్తులను సపోర్ట్ చేయడం అయితే మన ఉద్దేశం కాదు. అతను నిజంగా నేరస్తుడైతే చట్టపరంగా అతను శిక్ష పడాలి. కానీ ఒక తల్లి కడుపు కోత, కడుకు ఎంత నేరస్తుడైనా సరే తల్లికి ఉండే ప్రేమ తల్లికి ఉంటుంది. అందువల్ల ఆ డెడ్ బాడీ లేకపోతే బూడిదన్న ఇవ్వండి, లేదంటే ఆ చనిపోయిన డేట్ అన్న నాకు చెప్తే నేను కార్యక్రమం చేసుకుంటానని అడుగుతున్నా సరే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, సిఐ నాగరాజు గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. పైగా ఆ కుటుంబం చూస్తే అక్కడ ఆయన మేనమామ వచ్చి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, అలాగే ముళ్ళపొండు నవరంగ, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మేము రాధారంగా మిత్రమండలికి సంబంధించినటువంటి సభ్యులు, ఏ రాజకీయ పార్టీ జోలికి మేము వెళ్ళం, ఏ రాజకీయ పార్టీ దగ్గరికి కూడా మేము వెళ్ళం. ఏదో దూరంగా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్న మా కుటుంబాల్లోకి ఈ రకమైనటువంటి పరిస్థితి, ఒక తల్లి బాధ అర్థం చేసుకోలేనటువంటి సిఐ ఈరోజు బూడిదెమ్మన్నా సరే బూడిదెవ్వట్లేదు, లేకపోతే ఏ రోజు చనిపోతే చెప్పమంటే చెప్పట్లేదు. అతనిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి, అతను నేరస్తుడిగా కోర్టు ముందు నిలబెట్టాలి, అతన్ని శిక్షించాలి, చట్ట ప్రకారంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరూ కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం, జనసేన పార్టీకి సపోర్ట్ చేసి మేమందరూ కూడా ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ రావడానికి కారణంగా మేము పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కూడా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మాకు సపోర్ట్గా రావట్లేదు, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించట్లేదు, పైగా ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఆ సీఏకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫర్ చేయటం.
ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక నేరాన్ని కప్పిపుచ్చేసి డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్దా? అతడు నేరస్తుడైతే అతను ఆల్రెడీ కోర్టులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే మరి కోర్టుకు సంబంధించి అది కోర్టు ధిక్కారం కింద కూడా రాదా? రేపు పొద్దున అతను ఆ కేసులో అటెండ్ చేయాలంటే ఈయన పూర్తిగా చట్టాన్ని తన చేతిలో తీసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా లాకప్ డెత్ చేసి ఆ చూస్తున్న ఫొటోస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు మరి కొంతమంది ఆ ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ గోర్లు పీకించేయటం, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో సుబ్బారావు అని ఆయన్ని పక్కన పెట్టుకుని గోర్లు పీకించేయటం, మళ్ళీ కట్లు కట్టడం. ఎంత దారుణమైన టార్చర్ అనుభవించాడా సాయికృష్ణ అని చెప్తే ఒక రకంగా బాధ గల సాటి మనిషిగా బాధపడాల్సిందే. ఏదైనా సరే ఒక కస్టోడియల్ టార్చర్ చేశారు, చనిపోయినప్పుడు ప్రధానంగా ఇక్కడ చేయవలసింది ఏంటి? అతనికి మర్యాదగా అంతిమ సంస్కారాలు చేసుకోవడం, కుటుంబ సభ్యులకి డెడ్ బాడీ అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. తనంతటి తానే తను చేసిన యొక్క నేరాన్ని పూర్తిగా ఎవిడెన్స్ లేకుండా చేసి పారేయడానికి సిఐ నాగరాజు గారు అతన్ని కృష్ణలంక శ్మశాన వాటికలో బర్న్ చేయటం, అతను బూడిద కూడా మిగలకుండా చేసేసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎంత పెద్ద దారుణమైనటువంటి నేరమో కూడా మా అందరూ కూడా ఆలోచించాలి. ఒక రకంగా ఆయన అయితే తను చేసినటువంటి నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకుండానే చేశాడు. రేపు పొద్దున కోర్టులో మరి అతను లాకప్ డెత్ చేశాడని చెప్పి నిరూపించాలంటే ఎవిడెన్స్ ఏది? ఆయనతో పాటు మరో 7 సిబ్బంది ఉన్నారన్నారు. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సాయికృష్ణ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి నాయకులు, మానవ హక్కు సంఘ నాయకులు, అలాగే బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ పోరాటం చేస్తుంటే అతను ఏమన్నా నీతిమంతుడా? ఆ సాయికృష్ణ అన్నాడు ఒక రౌడీ షీటర్ కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అతను రౌడీ షీటర్ అయితే ఇప్పుడు ఎక్కడెక్కడో ఎన్కౌంటర్లు చేసినటువంటి వ్యక్తులను కూడా, ఎక్కడెక్కడో చనిపోయినటువంటి వ్యక్తుల ఎంత పెద్ద కరుడుగట్టిన నేరస్తులైనా వాళ్ళ యొక్క బాడీస్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తున్నారు కదా, అది కనీస ధర్మం కదా. అలా కాకుండా పూర్తిగా శవాన్ని మాయం చేసేసేంతగా నేరం చేశాడంటే అటువంటి వ్యక్తి మరి ఉద్యోగంలో ఉండడానికి అర్హులో కాదో డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు, అలాగే జనసేన పార్టీకి మేము మద్దతుగా నిలిచాం, కానీ మాకే ఇటువంటి అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చావుకి కులం మతం అనేది ఏమీ లేదు, కానీ జరిగింది నేరమా కాదన్నది మాత్రమే చూసుకోవాలి. ఒక రకంగా చూస్తే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే కనీసం ఆ కుటుంబ సభ్యులకు బూడిద కూడా దొరకలేనటువంటి పరిస్థితి. బయట ఉన్నటువంటి నేరస్తులు ఎవరో చంపేసి, వేరే నేరస్తులు చంపేసి దాని శవాన్ని మాయం చేశారంటే వేరు, కానీ ఇక్కడ చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారు, ఇక్కడ రక్షణ కల్పించినటువంటి పోలీసులే పూర్తిగా ఒక డెడ్ బాడీని మాయం చేసేటువంటి పరిస్థితికి రాష్ట్రంలో హోంశాఖ ఉందంటే దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత లోకేష్ గారికి ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉంది, హోంమంత్రి అనిత గారికి ఉంది. దీనిపై పూర్తిగా ఇప్పుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టుగా సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసి అతను విధుల నుంచి తప్పిస్తారా, మిగిలినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తారా లేదా, మరి ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం డెడ్ బాడీని ఎలాగ అప్పగించలేకపోయారు, కనీసం ఆ బూడిదనైనా అప్పగిస్తారా లేదా, ఏం చేస్తుంది ప్రభుత్వం అన్నది మనం వేచి చూడాల్సి ఉంది.